జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. చూడండి, ఈ ప్రకృతి ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత మన కంటికి ఆనందాన్ని ఇచ్చి మనకి ఆ సంతోషంలోనే ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రకృతిని సృష్టించినటువంటి వారు దేవదేవుడు, జగత్కర్త, సృష్టి స్థితి లయ కారకుడు శ్రీమన్నారాయణుడు. అయితే అట్లాంటి మహానుభావుడికి, ఆ స్వామికి మనం ఏదైనా కష్టం వస్తే, స్వామి మాకు కష్టం తీరలేదు, స్వామి మాకు అది కావాలి, స్వామి మాకు ఇది కావాలి అని అంటూ కోరుకుంటామే కానీ మనకి ఇంత కంటికి ఆనందాన్నిచ్చేది, మనం ఆహ్లాదంగా అనుభవించేది ఈ ప్రకృతి అందాలనంతా కూడా చూస్తూ అట్లాంటి సంతోషాన్ని మనకిచ్చారు. ఆ స్వచ్ఛమైనటువంటి వాయువుని పీల్చుకునేటటువంటి అవకాశాన్ని ఈ ప్రకృతి ద్వారా మనకి కల్పించి ఆరోగ్య ప్రదాత అయ్యారు స్వామి. కానీ అట్లాంటి స్వామికి మన అవసరాలు తీర్చేటటువంటి స్వామిగానే మనం చూస్తున్నాం. మన అవసరానికి వినియోగించుకునేటటువంటి విధంగానే స్వామిని మనం ప్రార్థిస్తున్నాం. కానీ సమాజం బాగుండాలి, ఈ ప్రకృతి మాకిలా అందించారు, మాకింత ఆరోగ్యాన్ని ఇచ్చారు, అందులో జీవుడుగా ఈ దేహాన్ని జీవుడు తొడిగేటట్లుగా చేశారు, అందులో అంతరాత్మగా మీరున్నారు అనేటటువంటి ఒక జ్ఞానాన్ని మనం తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని సముపార్జించు చేసుకొని స్వామిని ఈ కలియుగంలో స్వామి నామాన్ని స్మరిస్తే ధరించుకుపోతాం. మన మానవ జన్మ పండిపోతుంది. 84 లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఈ సృష్టి చేసినటువంటి స్వామి, ఇదంతా స్వామిదే. కానీ మనం మన స్వార్థానికి ఇది నాది, అది నీది, ఇదే నీది, ఇది నాది అనేటటువంటి విధంగా చూస్తూ ఇంకా మనుషుల్ని పీడించుకొని చూస్తాము, మోసాలు చేస్తాము. అలాగే ఒకరినొకరిని అపహరించుకోవాలని, ఆస్తులు అపహరించుకోవాలని, ఇట్లా ఆస్తులు తగాదాలు, గొడవలు ఇట్లాంటివన్నీ కూడా చూస్తాం. ఏది నీది, ఏది నువ్వు పట్టుకెళ్ళిపోయేటటువంటిది, ఏది నీది కాదు, ఏది నువ్వు పట్టుకెళ్ళిపోయేటటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ఒకటే ఒకటి, నీ మంచితనము, నీ పుణ్యము, లేదంటే నీ చెడు ప్రవర్తన, నీ పాపము మాత్రమే వెళ్తాయి స్వామి దగ్గర. అంటే మనం మరణానంతరము చేరుకుంటాయి. దాన్ని బట్టి ఫలితాన్ని మనం అనుభవించాలి. ఆ కర్మను ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి. మరి ఎవరు చేసేటటువంటి కర్మను వాళ్ళే కదా అనుభవించాలి. అది మన కర్మ సిద్ధాంతము. కాబట్టి మన హిందూ మతం అన్నటువంటిది, మన భారతదేశము పుణ్యభూమి. ప్రపంచ దేశాల్లో కన్నింటికంటే భారతదేశము పుణ్యభూమి. మహాత్ములు నడయాడేటటువంటి పుణ్యభూమి, ఋషులు సిద్ధ పురుషులు నడయాడినటువంటి పుణ్యభూమి. అట్లాంటి పుణ్యభూమిని, మన భారత భూమిని మనం రక్షించుకోవాలి. స్వార్థం లేనటువంటి సమాజాన్ని తయారయ్యేటటువంటి విధంగా కోరుకోవాలి. భగవంతునికి ఇష్టమయ్యే రీతిగా మనల్ని మనం మలుచుకొని స్వామిని మనం ప్రార్థిస్తే అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ ప్రకృతి ఎటువంటి కలంకం లేకుండా నిష్కలంకంగా మనకి పేద గొప్ప, ధనిక, జాతి భేద, కులాలు అన్నటువంటి తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం భేదం లేకుండా అందరికీ ఒకే సమదృష్టితో నీళ్లు కానీ, గాలి కానీ, ఇట్లాంటివన్నీ కూడా, సూర్యరశ్మి కానీ, అలాగే వెన్నెల కాంతి కానీ మనకి ఎలా అయితే సమాన దృష్టితో చూస్తున్నాయో అదేవిధంగా మన జీవితాన్ని కూడా మనం పండించుకోవాలి. అందరూ కూడా జై శ్రీమన్నారాయణ. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జై శ్రీమన్నారాయణ.